సువార్త ఎక్కడా అని నేను అడిగే పరిస్థితి మారిపోవాలి. మాకు ఇంకా ఎందుకు సువార్త పెట్టలేదు ఇక్కడ అది అడిగే విధానంలో సువార్త రావాలి. ఈ సువార్త దేని గురించి ప్రకటించాలి? ఈ రక్షణ వార్త ఏ రక్షణ? ఆత్మకు, శరీరానికి, నరకము నుండి తప్పించేటటువంటి రక్షణ. నరకం నుండి తప్పించబడటం ఎలాగా? నరకం నుంచి ఏ విధంగా తప్పించబడతారు అనేది మనం చూసినప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా చెప్తాడు. నశించిపోయేటటువంటి ఆత్మ, నశించిపోయేటటువంటి ఆత్మ, నరకానికి వెళ్ళి నశించిపోయేటటువంటి ఆత్మ, నరకానికి వెళ్ళి కాలిపోయేటటువంటి శరీరం, ఇవన్నీ కూడా రక్షణలో పరలోకానికి వెళ్ళేటటువంటి కృప. అతనికి అనిపించింది సేవకులకు ఇవ్వాలని. అందుకే దేవుడి పిల్లలు ఎవరిని ఏమని కష్టం లేదు, దేవుడే అలా చేస్తూ ఉంటాడు. దేవుడి కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. దేవుడు ఎక్కడ ఎవరిని ఏది ఏర్పాటు చేస్తాడో తెలియదు. ఒకసారి పౌలు గారు సేవగారు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఎక్కడ ఉండాలి అని వారు ఆలోచన చేస్తున్నప్పుడు ఊదారంగు పొడవు అమ్ముకుంటున్న లూదియా, ఆవిడ రంగు పౌడరు, ముగ్గులు పెట్టుకునే పౌడర్ అమ్ముకుంటూ ఉంది. ఆవిడ పౌలు గారి సేవ గారికి దండం పెట్టి, అయ్యా దేవుని చిత్తం అయితే ఇక్కడ ఉన్నంతకాలం మా ఇంట్లో ఉండండి అని. ఈ విధంగా దేవుని ఏర్పాట్లు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఈ అన్నా కుమార్ గారు కూడా అలాంటి ఆవిడే. దేవుడు దీవించాడు. తాను ఆహారం పొందుతూ కొంతమందికి ఆహారం పెడుతూ ఆవిడ చేతి ద్వారా మరి ఎన్నో కార్యాలు దేవుడు చేయాలనుకున్నాడు. చాలా ధైర్యం. ఇది అయినప్పటికీ కూడా అధికారికి చేసుకోవాలి. యేసు ప్రభువు శరీరాన్ని, ఆత్మని ఏ విధంగా రక్షిస్తాడు? యేసు ప్రభు శరీరం అంతా కూడా పొడవబడింది. యేసు ప్రభు శరీరం అంతా కూడా గాయాలు చిందించబడ్డాయి. చనిపోయే ముందు ఆత్మను దేవుడికి అప్పచెప్పుకున్నాడు. దేవుడికి ఆత్మ అప్పచెప్పిన తర్వాత అక్కడ జరిగిన ఒక అద్భుతమైన సంఘటన ఏంటంటే, ఆయన చనిపోయాడు, ఆత్మ వెళ్ళిపోయింది దేవుడి దగ్గరికి. ఇంతవరకు మనం చూస్తే అదే ఆత్మను దేవుడు మళ్ళీ 3వ రోజున ఆదివారం ఆయన శరీరంలో ప్రవేశపెట్టాడు. ప్రపంచంలో ఇంతవరకు ఎవరి జీవితంలోనూ జరగనటువంటి గొప్ప కార్యం యేసు ప్రభు జీవితంలో జరిగింది. ఈరోజు మన సువార్తకు ఆధారం మనం ప్రకటిస్తున్న యేసు బ్రతికి ఉన్నారు. 2 దేవుని ప్రక్కన కూర్చుని ఉన్నారు. కాబట్టి ఆయన మనకేం చెప్పారంటే, శరీరం ద్వారా శరీరము, ఆత్మ ద్వారా ఆత్మ నూతన జన్మ పొందుకోవాలి. చాలామందికి ఒక విషయం తెలియదు, చనిపోయిన తర్వాత ఏమవుతున్నాం. చనిపోయిన తర్వాత శరీరం కాలుస్తారు లేదా పూడుస్తారు, ఏదైనా చేస్తారు. ఇది మట్టి అని
ఆ మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆత్మ దేవుడి స్వాధీనంలో ఉంటుంది. ప్రపంచంలో చనిపోయిన వారి ఆత్మలన్నీ ఆయన స్వాధీనంలో ఉంటాయి. కాబట్టి యేసు ప్రభువులో రక్షణ పొంది పాపం నుంచి విడుదల పొందిన వారు నిద్రించిన తర్వాత మరలా యేసు ప్రభు రాజ్యం వచ్చినప్పుడు ఆత్మలన్నీ ప్రవేశపెడతాడు. ఏ ఆత్మలను తిరిగి ప్రవేశపెడతాడంటే రక్షణ పొంది పాపం వలన మరణం వచ్చిన వారు, తప్పించుకున్న వారిని మళ్ళీ ఆత్మ వారి దేహంలో ప్రవేశపెట్టి వాళ్ళని లేపుతాడు. ఈ యేసు ప్రభు మధ్యాకాశానికి వస్తాడు. వీరందరూ వెళ్ళి మధ్యాకాశంలో కలుసుకుంటారు. గమనించండి, రక్షణ పొందిన వారు మాత్రమే కలుసుకుంటారు. రక్షణ లేని వారు కలుసుకునే అవకాశం లేదు. రెండవదిగా, రక్షణ పొంది ఆ రక్షణ పోగొట్టుకోని వారు ఒక అమూల్యమైనటువంటి వజ్రం ఒక రాజుగారు ఒక పేదవాడికి ఇచ్చాడు. పేదవాడికి అమూల్యమైన వజ్రం ఇచ్చాడు రాజుగారు. అప్పుడు పేదవాడితో చెప్పాడు, ఇది చాలా అమూల్యమైన వజ్రం, దీన్ని నువ్వు దాచుకోవాలి అన్నాడు. నేను ఎందుకు దాచుకోవాలి అన్నాడు. ఒక రోజున మళ్ళీ నేను అడుగుతాను, అప్పుడు నాకు చూపిస్తే చాలు అన్నాడు. ఒక 15 సంవత్సరాల తర్వాత రాజుగారు కౌరింపాడు వజ్రం పట్టురమ్మని వెళ్ళాడు. వజ్రం పోయిందన్నాడు. వీడిని చెరసాల్లో వేయండి అన్నారు. జైల్లో వేయండి అన్నాడు రాజుగారు. జైల్లో వేసి వాడు చచ్చే వరకు జైల్లోనే ఉంచండి అన్నారు. అదేంటి అని అందరూ అడిగారు. నేను నీకు అమూల్యమైన వజ్రం ఇచ్చి దాచుకోమని చెప్పాను. ఒకవేళ నువ్వు ఈ రోజున వజ్రం తీసుకొచ్చి నాకు చూపించుంటే కనుక నిన్ను తరతరాల వరకు పోషించడానికి శాసనం చేశాను. నీ జీవితం, నీ పిల్లల జీవితం కూడా ఐశ్వర్యముగా సాగిపోను. నిన్ను పరీక్షించడానికి ఆ వజ్రాన్ని నీకు ఇచ్చాను, కానీ నువ్వు పోగొట్టుకున్నావు, కాబట్టి చెరసాల్లోకి వెళ్ళన్నాడు. ఈ మాట యేసు ప్రభువు చెప్పాడు. ఒకడు తనకున్న ఆస్తిని అంతా అమ్ముకొని ఒక వజ్రాన్ని కొనుక్కున్నాడు. మొత్తం ఎన్ని కోట్ల ఆస్తుందో అన్నీ అమ్మేసుకుని ఒక చిన్న వజ్రం, చాలా ఖరీదైన వజ్రాన్ని కొనుక్కున్నాడు. అతడు ఆ వజ్రాన్ని అమ్మి పరలోక రాజ్యాన్ని కొనుక్కోమన్నాడు. దేవుని స్తోత్రం. ఆ వజ్రం కంటే కూడా పరలోక రాజ్యం విలువైందన్నాడు. కాబట్టి అమూల్యమైనటువంటి ఈ రక్షణని మధ్యాకాశానికి వచ్చినప్పుడు యేసు ప్రభు రక్షణ పోగొట్టుకున్న వారిని కిందకి పంపుతాడు. రక్షణ నిలబెట్టుకున్న వారిని, అంటే వజ్రం దాచుకున్న వారిని పైకి తీసుకెళ్తాడు. అందుకే పౌలు అన్నాడు, నాకున్నదంతా పెంట కుప్పగా ఎంచుకొని నేను ఈ రక్షణ కాపాడుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ఈరోజు రక్షణ పొందిన వారు కూడా ఎందుకో తెలియదు, ఆ దౌర్భాగ్యం ఏంటో నాకు తెలియదు, డబ్బు కోసం కొట్టుకుంటారు, చుట్టాల కోసం కొట్టుకుంటారు, తిండి కోసం కొట్టుకుంటారు, సుఖం కోసం కొట్టుకుంటారు, లోకం కోసం కొట్టుకుంటారు. మీకు రక్షణ యొక్క అమూల్యం తెలియలేదు, మీకు రక్షణ యొక్క విలువ తెలియలేదు. తెలుసుకోండి. ఒకవేళ మీరు యేసుప్రభులోకి వచ్చాక ఒక ఆయన అంటాడు, మీరు ఏం సాధించారంటే యేసుప్రభులోకి వచ్చాక నేను ఎందుకు రావాలంటాడు ఒకడు. మూర్ఖుడు. ఎందుకంటే వీళ్ళందరూ చూసేది యేసుప్రభులోకి వచ్చాక డబ్బులు వచ్చినాయా, వ్యాపారం బాగా పెరిగిపోయిందా,
ఆరోగ్యం బాగుందా? ఒక ఆటో 2 ఆటోలు అయిందా? ఒక షాప్ 2 షాపులు అయిందా? ఇంతగా యేసుప్రభు వచ్చింది. యేసుప్రభు వచ్చింది నీ ఆత్మ నరకానికి వెళ్లకుండా కాపాడటానికి. అంచేత ఈ రక్షణ పొందిన వాళ్ళకి కానీ, ఈ నిలబడి చెప్పే పాస్టర్కి కానీ ఒక ఆవిడ ప్రార్థన పెట్టించుకుంటుంది అప్పులు తీరటానికి. అలా అప్పులు తీరవు. ప్రార్థన పెట్టించుకుంటే అప్పులు తీరుతాయా? తీరవండి. ప్రార్థన పెట్టించుకుంటే పెళ్ళి అవుతుందా? అవదండి. ప్రార్థన పెట్టించుకుంటే అన్నా కుమార్ గారి షాపు రోజుకి 10,000 అమ్మేస్తుందా? అమ్మదండి. ప్రార్థన పెట్టించుకుంటే ఆరోగ్యం వస్తుందా? రాదండి. మరి ప్రార్థన ఎందుకు పెట్టించుకోవాలండి? ప్రార్థన ఎందుకు పెట్టించుకోవాలంటే రక్షణ కాపాడుకోవడానికి పెట్టించుకోవాలి. హల్లెలూయా. అంతేకాకుండా మళ్ళీ సాయంత్రం పాటు ఒక 10 మందికి దేవుడి గురించి చెప్పడానికి ప్రార్థన పెట్టించుకోవాలి. అమ్మాయి అమెరికా లండన్ వెళ్తుందనో, అబ్బాయి బాగా పెద్ద ఉద్యోగంలోకి వెళ్తాడనో ప్రార్థన పెట్టించుకోకూడదండి. ప్రార్థనలు పెట్టించుకోవటం అనేది లోకం కోసం కాదండి, రక్షణ నిశ్చయిత కోసం. కాబట్టి ఈరోజు ప్రార్థన పెట్టించుకున్నారు, మీకు కొన్ని అమూల్యమైన విషయాలు తెలియజేయాలి. అవి తెలియజేస్తూ వచ్చాను మధ్యాహ్నం నుంచి కూడా, ఇప్పుడు కూడా తెలియజేస్తాను. కాబట్టి ఆత్మను కాపాడుకోవాలి. ఆత్మను కాపాడుకోవడానికి సువార్త ప్రకటించాలి. మీలో అందరూ సువార్త ఏర్పాటు చేయాలి. ఎవరు తప్పించుకోకూడదు. ప్రతి ఒక్కళ్ళు సువార్త ఏర్పాటు చేయాలి. మీరు మీ జీవితాన్ని ఏ విధంగా చెప్పారు, సాక్ష్యం ఎలా చెప్పారు, ఎలాంటి సాక్ష్యం చెప్తున్నారు మీరు? చాలామంది సాక్ష్యాలు ఎలా ఉన్నాయి? నేను యేసుప్రభులోకి రాకముందు చాలా కష్టపడేవాడినండి, ఇప్పుడు చాలా సుఖంగా ఉందండి. యేసుప్రభులోకి రాకముందు ఆరోగ్యం బాగుండేది కదండి, ఇప్పుడు ఆరోగ్యం చాలా బాగుందండి. యేసుప్రభులోకి రాకముందు చాలా అప్పులు ఉండేయండి, ఇప్పుడు అన్నీ తీరిపోయినాయండి. యేసుప్రభులోకి రాకముందు అందరితోటి గొడవలు ఉండేయండి, ఇప్పుడు అన్ని గొడవలు అన్నీ పోయినాయండి. యేసుప్రభులోకి వచ్చాక నా ఆస్తి రెట్టింపు అయిందండి, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి, మా కోడకేమో గర్భం వచ్చిందండి. యేసుప్రభులోకి వచ్చాకండి చాలా కార్యాలు జరిగినాయండి. ఈ ఊళ్ళోనే ఒక ఆవిడ సాక్ష్యం చెప్పింది, యేసుప్రభులోకి వచ్చాక ఇల్లు కట్టుకున్నామని. మళ్ళీ ఇల్లు అమ్మేసుకుంది. మరి ఇల్లు అమ్మేసుకోవాలన్నాక అప్పుడు ప్రార్థన పెట్టాలి కదా. ఏమంటే యోసేపు గారు, ఇల్లు అమ్ముకున్నప్పుడు ప్రార్థన పెట్టాలి. ఏమని? యేసుప్రభు ఇచ్చాడు అనుకున్నాను ఇల్లు, కానీ పోయింది. ఇప్పుడు యేసుప్రభు ఇల్లు మళ్ళీ లాగేసుకున్నాడు అని చెప్పాలి. అంతేనా? చూసారా ఎలాంటి ప్రార్థనలు, ఎలాంటి సాక్ష్యాలు చెప్తారో. యేసుప్రభు ఇల్లు ఇచ్చాడా నీకు, మళ్ళీ ఆ ఇల్లు పోయిందా? యేసుప్రభు పెళ్లి చేశాడా, మళ్ళీ 3 పెళ్ళలు విడిపోయారా? ఈ సాక్ష్యాలు, ఈ సాక్ష్యాల వల్ల ఎవరికి ఉపయోగం? కాబట్టి మీరు ఏం చేశారంటే, ఈ పెళ్ళి యేసుప్రభు చేశాడు, ఈ ఇల్లు యేసుప్రభు ఇచ్చాడు, ఈ డబ్బులు యేసుప్రభు ఇచ్చాడు, ఈ బంగారం యేసుప్రభు ఇచ్చాడు అని చెప్పారు వాళ్ళతో. మీరు అవన్నీ పోయినాయి. ఇప్పుడు అంటారు వాళ్ళు, మీకు యేసుప్రభు ఏం చేశాడు అని అడుగుతున్నారు. చూసారా, మీకు ఏం చేశాడు యేసుప్రభు అని పోయినాయి, వదిలేయండి అంటున్నాడు. కాబట్టి నన్ను అడుగుతారు చాలామంది, మా బావగారు అడిగాడు, చాలా స్నేహితులు అడిగారు, యేసుప్రభు నీకేమి ఇచ్చాడు? నేను యేసుప్రభులోకి రాకముందు చాలా ధనవంతుడిని, ఈ ఊళ్ళోనే ధనవంతుడిని. యేసుప్రభులోకి వచ్చాక నాకు ఐశ్వర్యం ఏమీ లేదు, కానీ నేను రక్షణ పొందాను. నేను నిద్రించిన తర్వాత నా ఆత్మ నరకానికి వెళ్ళదు, నేను దేవుని రాజ్యానికి వెళ్తాను. హల్లెలూయా. ఇది సాక్ష్యం. సాక్ష్యం ఇది. మీరు సాక్ష్యాలు చెప్పేటప్పుడు డబ్బు వచ్చేసింది. ఒక ఆయన అంటాడు, మా అమ్మాయి ఫంక్షన్ జరిగిందండి, అది ఎలా వచ్చింది? వెనకాల నుంచి ముందు నుంచి కూడా డబ్బు వచ్చేసిందండి. ఎలా వచ్చేస్తే వెనకాల నుంచి ముందు నుంచి?
ఏ బ్యాంక్ అని కొట్టేశారేమో అడుక్కోవాలి. అలా వచ్చేస్తుంది డబ్బు. అదప్ప కదా, ఎలా వచ్చింది డబ్బు? మళ్ళీ ఇవ్వద్దని చెప్పించారు నీకు డబ్బు. ఈ పనికి వాళ్ళ సాక్ష్యాలు ఏంటి? ఎందుకు వచ్చిన సాక్ష్యాలు? ఎలా వచ్చిందో తెలియదండి, వచ్చేసిందండి. మరి ఆ కింద కూర్చున్న వాళ్ళు కొంతమందికి డబ్బు రాలేదు. వాళ్ళేమనుకుంటారు, అదేంటి అతనికి వచ్చినప్పుడు నాకెందుకు రాలేదు డబ్బు? వింటున్నారా? కాబట్టి మీరు చెప్పాల్సిన సాక్ష్యం ఏంటంటే, ఆస్తి ఉన్నా పోయినా, ఏదున్నా ఏమి లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, నేను నరకానికి వెళ్ళను. హల్లెలూయా. నరకానికి వెళ్ళకుండా యేసు ప్రభు నన్ను కాపాడుతాడు. ఇది సాక్ష్యం. అంతేగాని రకరకాల సాక్ష్యాలు చెప్పకండి. అసలు ఇది వరకు ఇంట్లో డబ్బులు ఉండేవి కాదు, ఇప్పుడు ఎక్కడ చూసినా డబ్బే. ఎక్కడ చూసినా డబ్బే. ఆ డబ్బు ఏం చేయాలో అర్థమవుతలేదు కదా. ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో విన్నాను నేను. వింటున్నారా? ఇది సాక్ష్యమే కాదు. అంటే దేవుడు అద్భుత కార్యాలు చేయడా, డబ్బు ఇవ్వడా, ఆరోగ్యం ఇవ్వడా, వివాహం చేయడా? అయితే ఇంకో పక్క ఆలోచిద్దామా? యేసు ప్రభువులో లేనోళ్ళకి డబ్బు వస్తలేదా, పెళ్ళి అవుతలేదా, పిల్లలు పుడతలేదా, బాగా చదువుకుంటలేదా? ఒక అమ్మాయి మొన్న 10th క్లాస్లో 600కి 600 మార్కులు వచ్చినాయి. మరి అమ్మాయి యేసు ప్రభువులో లేదు. దెబ్బలాడదాం వెళ్ళి, నువ్వు యేసు ప్రభువులో లేకుండా నీకు 600 ఎందుకు వచ్చినాయి? యేసు ప్రభువులో ఉన్న అమ్మాయికేమో 6 మార్కులు వచ్చినాయి. అదేంటి? ఏం చేద్దాం? మాట్లాడాలి మీరు. ఎంత కల్పన కథలో చూడండి సాక్ష్యాలు. అబద్ధాలు కదండి. కాబట్టి యేసు ప్రభువులో లేనందువల్ల డబ్బుకేమో లోటు లేదు. యేసు ప్రభువులో లేనందువల్ల మేడలకి మిద్దెలకి ఏం లోటు లేదు. యేసు ప్రభువులో లేనందువల్ల పెళ్ళిళ్ళు ఆగలేదు. యేసు ప్రభువులో లేనందువల్ల ఆరోగ్యం బాగలేదు. సో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అనేది సువార్త. యేసు ప్రభు దైవ కుమారుడు. ఈ లోకానికి వచ్చిన ప్రధాన కారణం ఏంటంటే, నీ ఆత్మను, నా ఆత్మను నరకంలో పడకుండా కాపాడటానికి వచ్చాడు. హల్లెలూయా. వినాలి. సరే కూర్చో. నరకంలో పడకుండా కాపాడటానికి వచ్చాడు. ఇప్పుడు మీరు ఎక్కడికెళ్ళినా చెప్పాల్సిన సాక్ష్యం అది. ఎక్కడికెళ్ళినా చెప్పాల్సిన సాక్ష్యం. నా మనవడు యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, 545 మార్కులు వచ్చినాయి. ఇంకొక ఆయన అన్నాడు రైల్లో, నా మనవడు యేసు ప్రభు మేము నమ్ముకోలేదు, 593 వచ్చినాయి అన్నాడు. ఏం చేయాలి? యేసు ప్రభుని వదిలేలా? మాట్లాడాలి. చెప్పండి కదా. ఈ సాక్ష్యాలండి, ఇవా సాక్ష్యాలండి? కాదండి. ఓకే. కాబట్టి మీరు సాక్ష్యం కరెక్ట్గా చెప్తే అవతల వాళ్ళకి అర్థమవుతుంది. ఓహో, డబ్బులకి, ఆస్తులకి, పనులకి, రక్షణకి సంబంధం లేదన్నమాట అని వారికి అర్థమవుతుంది. హల్లెలూయా. పాస్టర్లు కొంతమంది మోసం చేయడానికి ప్రార్థన పెట్టించుకోమ్మా, నీ కార్యాలన్నీ అయిపోతాయి. ప్రార్థన పెట్టించుకున్న కార్యం అయిపోతే ఖర్చు అంతా పాస్టర్ దగ్గర వసూలు చేయాలి. మరి వసూలు చేయాలి కదండి. కాబట్టి ఇలాంటి పనులు వ్యర్థం అండి. సత్యాన్ని గ్రహిద్దాం. ఈరోజు మనం అమూల్యమైన మాటలు తెలుసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18 నుంచి 22 వరకు. చెవి ఒక్కండి దేవుడికి. చెవి పూర్తిగా దేవుడి వైపు తిప్పుకోండి. బొమ్మల్లా కూర్చోకండి. చెవి, హృదయము దేవుడి మాటలకు ఒక్కండి. అప్పుడు బాగుంటుంది కదా. చెవి ఒక్కండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18 నుంచి 22 వరకు.
యేసు తన యొద్దనున్న జనసమూహమును చూసి అద్దరికి వెళ్ళవలని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు, బొరీలకు, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనా స్థలము లేదని అతనితో చెప్పాను. శిష్యుల్లో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయన అడుగగా, యేసు అతనిని చూసి, నన్ను వెంబడించుము, మృతులు తన మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పాను. మాటలు అక్కర్లేదండి మనకి సువార్తకి. ఈ 2 మాటల్లో మొత్తం సత్యం అంతా 2 మాటల్లోనే ఉంది. మొదటివాడు శరీర సంబంధి, రెండోవాడు ఆత్మ సంబంధి. మొదటివాడు దేవుడి చేత ఎంపిక చేయబడినవాడు కాదు, రెండో వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు పరీక్షించుకుందాం, మనం ఎవరిమో. ఒక ఆవిడ అంటది, మీ పాస్టర్ గారు నీ మొగుడిని ప్రేమించమని చెప్పాలి కదా అంటది. మీ పాస్టర్ గారు మరి అమ్మని నాన్నని ప్రేమించమని చెప్పాలి కదా అంటది. మీ పాస్టర్ గారు ఇలా బతకమని చెప్పాలి కదా అంటది. ఆవిడ యేసుప్రభుని ఎరగని ఆవిడ. యేసుప్రభు అంటే ఆవిడకి తెలియదు, అందుకే పాస్టర్ గారు చెప్పాలంటది. కానీ ఆవిడ యేసుప్రభులో ఉన్నవాడైతే ప్రభు ఏం చెప్పాడో అది నువ్వు చెయ్యాలి కదమ్మా అనాలి. హల్లెలూయా. పాస్టర్ గారిని ఆధారం చేస్తుంది. చూడండి, ఇక్కడ ఒకరు ఎలాంటి వారు, రెండో వారు ఎలాంటి వారు. ఈ మొదటి వారే ఎక్కువ ఉన్నారు ఈ లోకంలో. ఈ మొదటివాడు ఎవరంటే, యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, జాగ్రత్తగా వినండి. ఒక శాస్త్రి, బోధకుడా, నువ్వెక్కడికి వెళ్ళినా వస్తాను అంటే, అతను యేసు ప్రభు వెళ్ళిన కాడల్లా భోజనాలు, యేసు ప్రభు వెళ్ళిన కాడల్లా మాంసం కూరలు, యేసు ప్రభు వెళ్ళిన కాడల్లా అద్భుతాలు. భలేగా ఉంది. ఈయన కూడా ఉంటే ఏ పని చేసుకోకుండా శుభ్రంగా తినొచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఆయన కూడా పోవచ్చు, ఆయనతో పాటు ఉండొచ్చు. ఇతని ఆలోచన యేసు ప్రభువుని మనస్ఫూర్తిగా వెంబడించాలని కాదు, అవసరాన్ని బట్టి వెంబడించాలనుకున్నాడు. నిజంగా దేవుడిని వెంబడించే హృదయం అతనికి లేదు. కాబట్టి దేవుడు అలా చూసేటప్పటికీ హృదయం గ్రహించేస్తాడు. మనం ఎంత నటించినా ఏం ప్రయోజనం ఉండదు. అన్నాకుమారి హృదయం ఏంటో, సుశీల హృదయం ఏంటో, స్వాతి హృదయం ఏంటో, విశ్వాసరాజు హృదయం ఏంటో దేవుడికి తెలుసు. కాలేపు హృదయం ఏంటో, ఇశ్రాయేలు హృదయం ఏంటో, విశ్వాసరాజు హృదయం ఏంటో దేవుడికి తెలుసు. దేవుడికి హృదయాలన్నీ తెలుసు. మనందరం దేవుడిని ఎందుకు వెంబడిస్తున్నామో తెలుసు ఆయనకి. ఒకవేళ మనలో కొంతమంది ఏదైనా లాస్ వస్తే, తేడా వస్తే వదిలేస్తామని కూడా తెలుసు ఆయనకి. ఆయన ఏం బాధపడ్డు, మీరు అందుకే వచ్చారు, అది జరగలేదు, పోయారు కదా. చూసారా, మనం వదిలేస్తాం, ఎవరు వదిలేస్తారో కూడా దేవుడికి తెలుసు. జ్ఞానం లేక వదిలిపెడతారు. యేసు ప్రభు వల్ల లాభం లేదనుకోండి, కొంతకాలానికి అనవసరంగా నమ్ముకున్నాను అంటారు, వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు కోట్ల కొలదిగా ఉన్నారు. పౌలు గారి దగ్గర కూడా ఉన్నారు, వెళ్ళిపోయారు. ఇతను ఎవరంటే, ఇతడు నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాసములు, మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనా స్థలము లేదు. స్పష్టంగా ఏనండి యేసు ప్రభు చెప్తున్నాడు. శాస్త్రి, ఓ శాస్త్రి, నీ హృదయంలో నాకు స్థలం లేదన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. నీ హృదయం నిండా చుట్టాలు, తిండి, డబ్బు, లోకం, బంగారం, గొప్పలు కదా. ఏదో అద్భుతం జరుగుతుందా అని చూడటం, ఏమీ జరగకపోతే సంఘం మార్చేద్దాం, వేరే చూడకపోదాం,
చూసారా ఇలాంటి మనుషులు. కాబట్టి ఇక్కడ అతని హృదయం దేవుళ్ళు లేదు, అతని హృదయం లోకం మీద ఉంది, అతని హృదయం డబ్బు మీద ఉంది, అతని హృదయం గొప్పల మీద ఉంది, అతని హృదయం దేవుడి మీద లేదు. హృదయం దేవుడి మీద లేనప్పుడు రావటం ఎందుకో, హృదయం దేవుడితో లేనప్పుడు రావటం ఎందుకో, హృదయం లేని కాపరాలు ఎందుకో, నాటకానగా హృదయం లేని స్నేహాలు ఎందుకో, డబ్బు కోసమా, హృదయం లేని ఆరాధన ఎందుకో, ఎందుకు? మీకు ఒక సత్యం చెప్పనా, మీ హృదయం కరెక్ట్గా ఆయన వైపు తిరిగేదాకా ఆయన దగ్గర నుంచి మీరు ఏది పొందుకోలేరు. హల్లెలూయా. యేసు ప్రభుకి ఏం కావాలి చెప్పాలి? హృదయం కావాలి. జాగ్రత్తగా వినండి. సొలొమోను ప్రార్థన చేశాడు, కొన్ని కోట్ల రూపాయల మందిరం కట్టాడు. ఆ రాత్రి స్వప్నమందు సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీ ప్రార్థన అంగీకరించాను, ఈ స్థలాన్ని నేను పరిశుద్ధపరుస్తున్నాను, నా దృష్టి నా మనస్సు ఎల్లప్పుడూ అక్కడ ఉంటుంది, నీకు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చేస్తున్నాను. లాస్ట్లో కానీ పాయింట్ పెట్టాడు అక్కడ. కానీ నీ తండ్రి వలె నీ హృదయం యథార్థంగా లేకపోతే అన్నీ నీ కళ్ళెదురుగుండానే నాశనం అయిపోతాయి అన్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. చూసారా, దావీదు వలె నీ హృదయం యథార్థంగా లేకపోతే నేను ఇచ్చినవన్నీ ఎదురుగుండానే పోతాయి అన్నాడు. అయిపోయిందా? ఏం కావాలంట? ఇప్పటికైనా మనం కపటం, మధ్యాహ్నం విన్నాం కదా, కపటం, పాపం, అబద్ధం 3 విడిచిపెట్టాలి. నేను ఎక్కడ సువార్త ప్రకటించినా నన్ను ఎవరు ఆపరు, అందరూ వింటారు. ఎందుకంటే నేను మత సంబంధమైన సువార్త ఎప్పుడు చెప్పను, హృదయ సంబంధమైన సువార్త చెప్తాను. హల్లెలూయా. కాబట్టి రాబోయే రోజుల్లో మంత్రులు, శాసనసభ్యులు అనేక మంది పిలిచి మన దగ్గర వాక్యాలు వింటారు. మీకు ఎప్పుడూ చెప్పాను నేను, యథార్థాన్ని, సత్యాన్ని ప్రకటించడానికి అభిషేకం ఉండాలి, దేవుని ఆత్మ అభిషేకం ఉండాలి. అది ఎవరికి ఇస్తాడో తెలుసా? యథార్థ హృదయాలకు ఇస్తాడు. హల్లెలూయా. హృదయం యథార్థంగా ఉండాలి, హృదయం యథార్థంగా ఉండాలి. కాబట్టి 2 మాటలు చెప్పాడు. 1 నక్కలు, 2 ఆకాశ పక్షులు. నక్కలు, ఈ లోకము చాలామంది నక్కల వంటి మనస్సు కలవారు. నక్క జిత్తుల మారి నక్క, ఎక్కడెక్కడ ఏది దొరుకుతుందో జాగ్రత్తగా వెళ్ళి ఆడతో కొంతకాలం ఉండి అది దొరికాక మళ్ళీ అక్కడి నుంచి ఇంకో చోటకు పోతుంది. నక్క మోసకారి, నక్క వేషకారి, నక్క జిత్తుల మారిది, నక్క పొగుడుతుంది, నక్క నీ అంత గొప్పది లేదు అంటది, నక్క మీలాంటి పాస్టర్ గారు లేడు అంటారు, నక్క ఇంత రుచిగా ఎవరు కూర వండలేదు అంటది, నక్క ఇంత అందంగా ఎవరు లేరు అంటది, నక్క నీ కంఠం అంత మంచి కంఠం ఎవరికి లేదంటది, నక్క పొగుడుతూ ఉంటుంది. నక్క బాగా పొగడుతలో పడ్డాక మాయ చేసి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఈ లోకమంతా ఎవరితో నిండి ఉంది చెప్పాలి? నక్కలతో. నక్కలకి స్థానం ఉంది, నక్కలకి స్థానం ఉంది. యేసుప్రభు అన్నాడు, నీ హృదయంలో మోసం. ఓ శాస్త్రి, నీ హృదయంలో నక్కలు ఉన్నాయి. నక్క గురించి చిన్నప్పుడే చదువుకున్నాం. కాకి నోట్లో మాంసం ముక్క పెట్టుకుంది, ఆ మాంసం ముక్క ఎలాగైనా దొంగతనం చేయాలి. కాకి చెట్టు మీద ఉంది, నక్క ఎంత ఉంటుంది, గుంట నక్క ఎంత ఉంటుంది, కొంత అత్త ఉంటుంది, చాలా తెలివైంది. వచ్చింది, కాకి బావా అంది, టైంకి బావా అంటుంది, టైం అయిపోయాక మళ్ళీ బావా అందో,
నక్క టైంకి వరుసలు కలుపుతుంది. అన్నయ్య, మావయ్య, అక్కయ్య, అత్తయ్య అంత అయిపోయాక ఏమే ఏరా అంటాడు. బావ అయిపోయింది, నక్క అక్క అయిపోయింది. నక్క కదా, అక్క అని ఎంతసేపట్లో అంటతో కొంతసేపటికి వేరే విధంగా పిలుస్తుంది. కాబట్టి బావా, కాకి బావా. ఇందాక ఒక పాట వినబడింది, అసలు ఎంత మధురంగా ఉందంటే నేను ఎంత దూరం నుంచి పరిగెత్తుకొచ్చాను. కొంపదీస పాట పాడింది నువ్వుగేనా బావా? కాకి ఆనందం అయిపోయింది. నేనే అని పాట మొదలెట్టింది. మాసం మొక్క కింద పడింది. మాసం మొక్క నోట్లో పెట్టుకుని పాడుకో బావా, మళ్ళీ వస్తానని వెళ్ళిపోయింది. అది నక్క. ఈ లోకంలో పొగడాలి, పొగిడితే ఎంత ఇష్టమో. అలా పొగిడే కొలితే అలాగలగలగలా వేసిపోతారు పైకి, గబుక్కుని గాలి తీసి వెళ్ళిపోతారు. ఆడ పని అయిపోయాక కదా. యేసు ప్రభు అన్నాడు, ఒరే నక్క, నాతో నీకేం పని, నా దగ్గర నీకు పని ఏమి లేదన్నాడు. మొదటిదిగా నక్క. రెండు ఆకాశ పక్షులు. ఆకాశ పక్షులు అంటే ఇక్కడిదక్కడ, అక్కడిదిక్కడ, ఇక్కడిదక్కడ. తెలుసా మీకు? తెలుసా ఏం జరుగుతుందో తెలుసా? నీకు తెలుసా? ఆ అబ్బాయి ఆ అమ్మాయికి ఉత్తరం రాశాడు తెలుసా నీకు? తెలియదా నక్క? ఆకాశ పక్షులు ఏం చేస్తాయో తెలుసా? ఇక్కడ సమాచారం, అక్కడ సమాచారం, ఇక్కడ గొడవలు పెట్టి సంతోషం పొందుకొని ఏడ దగ్గర పొద్దున్న టిఫిన్ టైంకి అన్నా కుమారి, మధ్యాహ్నం భోజనం టైంకి సుశీలక్క, సాయంత్రం టిఫిన్ టైంకి సాతక్క. 3 పూటలు అయిపోయింది. మళ్ళీ మన్నాడు జ్యోతక్క. అంతా అయిపోయాక, ఏలుపూరు అంతా అయిపోయాక రమాదేవి అక్క, దూరం అయిపోయావు అక్క. నేను అందరింటికి పొద్దున్న వెళ్ళి వచ్చేస్తున్నాను, కానీ మీ ఇంటికాడ రోజు అంతా ఉంటాను అక్క, దూరం కదా. ఈవిడికి ఆనందం అయిపోయి పోన్లే ఆయన నాడకే దూరంగా ఉన్నాను, నన్ను చూస్తానికి వచ్చావు. చూస్తానికి రాలేదక్కో, లాగెత్తానికి వచ్చింది. కాబట్టి ఇలాంటి సమాచారాలన్నీ పట్టుకుని తిరుగుతూ ఉంటుందట. ఇది ఆకాశ పక్షి. వాళ్ళకి నీ హృదయంలో చోటు ఉంది. వాళ్ళని మీరు చేర్చుకుంటారు, నక్కలను చేర్చుకుంటారు, ఆకాశ పక్షులను చేర్చుకుంటారు, చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళని చేర్చుకుంటారు. వాళ్ళకి టిఫిన్ పెడతారు, భోజనం పెడతారు. చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళకి డబ్బులు ఇస్తారు. చెప్పుడు మాటలు చెప్పేవాళ్ళు అంటే మీకు ఎంత ఇష్టమో, లేనిపోని మాటలు చెప్పేవాళ్ళు అంటే మీకు ఎంత ఇష్టమో. ఒకరోజు నన్ను ఒక చోడవరంలో మీరు వచ్చి చెప్తే ఆయన రక్షణ పొందేస్తాడు అన్నారు. నేను వెళ్ళి రక్షణ పొందితే ఏం జరుగుతుంది అన్నాడు. ఏమీ జరగదు అన్నాను. ఏమీ జరగదా? ఏమీ జరగదు, మీ ఆత్మ నరకానికి వెళ్దా అంతే. అతను అన్నాడు, ఆత్మ నరకానికి వెళ్ళిందే లేదా ఎలా తెలుస్తుంది అన్నాడు. అంతే కదా. నేను అన్నాను, మామూలుగా మేము చెప్తున్నామండి సువార్త, దేవుణ్ణి నమ్ముకున్న ఆత్మలన్నీ నరకానికి వెళ్ళలేదండి, పరలోకం వెళ్ళియండి అన్నాం. అది గ్యారంటీ ఏంటన్నాడు. మరి ఎక్కువ మాట్లాడుతున్నాడు, మరి ఏం చేయాలి చెప్పండి అమ్మగారు? ఎలాగంటే ఎలా కుదురుతుంది, నేను ఎలాగంటే కుదురుతుంది అది నీకు మళ్ళీ చెప్పాలి కదా. అప్పుడు నా మీరు రక్షణ పొంది చచ్చిపోయి తెలుస్తుంది అన్నాను. వెళ్ళిపోమనండి ఆయన్ని, నేను చచ్చిపోమంటున్నాడు నన్ను. మరి ఏం చేయాలి, ఎలా తెలుస్తుంది అంటున్నాడు. నువ్వు చచ్చిపోతే తెలుస్తుంది అన్నాను. ఇంకేం చేయాలి చెప్పు మహిమ. ఇప్పుడు ఎలా తెలుస్తుంది తినేస్తున్నాడు, చచ్చిపోతే తెలుస్తుంది అన్నాను. అంతే కదా. అన్నా కుమార్ గారు 4 కూరలు పెట్టింది కదా. ఈ కూర ఎలా ఉంటుంది, ఈ కూర ఎలా ఉంటుంది, ఈ కూర ఎలా ఉంటుంది, తింటే తెలుస్తుంది. చూస్తే ఎలా తెలుస్తుంది? స్వీట్ షాప్లో కూడా మనకి స్వీట్ ఇచ్చి తినండి ఇది బాగుంటుంది అంటాడు కదా. అలాగే యేసుప్రభుని రుచి చూసి తెలుసుకో అని చెప్తే
అయితే నేను రక్షణ పొందనన్నాడు. పొందకపోతే నీ ఇష్టం అన్నాను. కిందకు వచ్చాక వెళ్ళి అంటారు, అదేం సువార్త అండి అన్నారు. మరి సువార్త ఏం చేయాలన్నాను. అన్నీ జరిగిపోతాయని చెప్పి రక్షణ ఇచ్చేయాలి. జరగకపోతే నిన్ను నీ మొగుడిని వదిలేస్తాడు, నన్ను కొడతాడు, చంపేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి కల్పనా కథలు, నక్కలు, ఆకాశ పక్షులు ఎంత ఇష్టమో ఎవరికైనా సరే. ఎవరు కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు కదా, ఎవరు కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇంకొకడు గొడవ ఎంత ఇష్టం. ఈరోజు 4ంటికి సువార్తరాణి గారి ఇంటికాడ ఏం జరిగిందంటే చెప్పండి, మొత్తం చెవులన్నీ ఇలా వచ్చేస్తాయి కదా. ఈ చెవులు ఎలా పెట్టినావండి, ఈరోజు నీ ఇంటికాడ ఏం నా గొడవ చెప్పకుండా ఉంటుంది. ఎప్పుడు ఎదుటివారి గొడవలో యేసు ప్రభు అన్నాడు, నువ్వు నక్కవి, ఆకాశ పక్షివి. అలా చోట కూర్చోలేకపోతున్నాడు ఈ అబ్బాయి. నువ్వు నక్కవి, ఆకాశ పక్షివి, నీకు నన్ను వెంబడించడానికి సెలవు ఇవ్వను. హల్లెలూయా చెప్పండి గట్టిగా చెప్పాలి. నాకు కూడా రావటానికి నీకు పర్మిషన్ ఇవ్వను. నువ్వు యోగ్యుడవి కాదు, నువ్వు యోగ్యురాలివి కాదు, నువ్వు నాకు కూడా రావటానికి ఒప్పుకోను. మరి చాలామంది క్రైస్తవులు అలాంటి వాళ్ళు లేరా, ఉన్నారు. కానీ ఆయన వాళ్ళని ఎరగడు, వాళ్ళెవరో ఆయన ఎరగడు. సువార్తను ప్రకటింతును, వాక్యమునే బోధింతును. సువార్తను ప్రకటింతును, వాక్యమునే బోధింతును. సమయమైన అసమయమైన, సమయమైన అసమయమైన జీవిత కాలమంతా నే యేసుని వెంబడింతున్, యేసునే వెంబడింతున్, యేసునే వెంబడింతున్. నా జీవిత కాలమంతా నే యేసుని వెంబడింతున్. ఐశ్వర్యమైన పేదరికమైన, ఐశ్వర్యమైన పేదరికమైన, మరణమైన జీవమైన, మరణమైన జీవమైన, దుఃఖమైన సంతోషమైన, దుఃఖమైన సంతోషమైన జీవిత కాలమంతా నే యేసుని కాబట్టి వెంబడింతున్. ఎలా ఉన్నా ఆయన కూడా వెళ్ళిపోవాలి మనం. ఏమంటే ఆరోగ్యం లేదు ఎలా వెళ్ళమంటారు, నేను అనుకున్నట్టు అప్పులు తీరలేదు ఎలా వెళ్ళమంటారు, డబ్బులు రాలేదు ఎలా వెళ్ళమంటారు. నరసాపురంపేట అబ్బాయి అన్నాడు, పొద్దున్న చచ్చిపోయేలా ఉంది ప్రార్థన చేయండి అన్నాడు. మళ్ళీ చెప్పాడు బాగుందండి అన్నాడు. మనం చేతిలో ఏముంది, పొద్దున్న ఆవిడ ఎవరో వెళ్ళిపోయిందంత మళ్ళీ కానీ చెప్పుడికి వచ్చింది అన్నాడు. ప్రభు చిత్తం, ప్రభు ఆలోచన జరుగుతుంది. మన సాక్ష్యం తప్పుగా ఉంది. మనం సాక్ష్యాలు ఎలా చెప్తున్నాం అంటే, యేసు ప్రభులో రాకముందు నాకేమీ లేదు, ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి, ఇలాంటి సాక్ష్యాలు చెప్పొద్దు. యేసు ప్రభులోకి వచ్చాక అన్నీ పోయినాయి అన్నవాడు కూడా సాక్ష్యం చెప్పాలి. యోబు అన్నీ పోగొట్టుకున్నాడు, తర్వాత ఎప్పుడో ఇచ్చాడు. యేసు ప్రభులోకి వచ్చాక యోబుకి అనారోగ్యం వచ్చింది, ఆస్తి పోయింది, పెళ్ళమైపోయింది, పిల్లలు చనిపోయారు. ఇలాంటివి కూడా చెప్పాలి మనం సాక్ష్యాలు. కాబట్టి ఏంటి ఇలా జరుగుతుందేంటి, మనం అసలు దేవుడిని ఎందుకు నమ్ముకున్నాం అనే మాట నువ్వు మాట్లాడావంటే నువ్వు అవిశ్వాసం. దేవుడిని నమ్ముకున్నది నీ కూతురు కోసం, నీ కొడుకు కోసం, నీ అల్లుడి కోసం, నీ మొగుడు కోసం, నీ కోసం కాదు. దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నది నిత్య జీవం పొందడానికి. హల్లెలూయా.
నరకం నుంచి తప్పించబడటానికి ఇది ఒక్కటే ఉండాలి హృదయంలో, ఇంకేం ఉండకూడదు. సో మిగతా అంటారా ఆయన ఇష్టం. నేను చెయ్యడని చెప్పటంలే. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయొచ్చు, చేయకపోవచ్చు. దానికోసం యేసుప్రభు దగ్గరికి రండి అని పిలవకూడదు. ఏ మనిషినైనా, ఉదాహరణకు దేవుడు ఆస్తిపరుని పిలిచాడు, అతను నిత్యజీవం కావాలన్నాడు, నా దగ్గర అన్నీ ఉన్నాయన్నాడు. యేసుప్రభు కొన్ని సూచనలు చేశారు, అవన్నీ నేను పాటిస్తున్నాను అన్నాడు. అయితే నీకు ఒకటి కొత్తగా ఉందన్నాడు. ఏంటన్నాడు? అన్నీ అమ్మే అన్నాడు. ఇప్పుడు అతను సాక్ష్యం ఏమని చెప్పాలి తెలుసా? యేసుప్రభు దగ్గరికి వెళ్ళాను, ఆస్తి అంతా అమ్మేమన్నాడు, పంచిపెట్టేయమన్నాడు అని చెప్పాలి. అలాంటి సాక్ష్యాలు మనకు ఎక్కడ వినపడవు. మరి యేసుప్రభు ఆస్తి వదిలేసి బీదవాడుగా నా కూడరా అంటాడేంటి? మరి ఆస్తి కోసం దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు అబద్ధమే కదా. నీ మేళ్ళు, నీ మిద్దులు, నీ పొలాలు, నీ బంగారాలు నిలబెట్టుకుంటాక యేసుప్రభు దగ్గరికి వచ్చావా? నీ ఆత్మను పరలోకం తీసుకెళ్తానికి యేసుప్రభు దగ్గరికి వచ్చావా? కదా. ఆలోచించారా? ప్రతి విషయం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. యేసుప్రభు ఈ లోకానికి వచ్చిన కారణం ఆయనే చెప్పాడు, నశించే దానిని వెతికి రక్షించడానికి వచ్చాను. హల్లెలూయా. ఆత్మరక్షణ కోసం యేసు వచ్చాడు. రెండోది చూద్దాం. అతను వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపో, మనుష్య కుమారునికి నీ హృదయంలో స్థలం లేదన్నాడు. ఏమన్నాడు? దేవుడికి నీ హృదయంలో చెప్పాలి అందరూ. అన్నాకుమార్ గారి హృదయంలో దేవుడికి స్థలం ఉందా? ఉందమ్మా? లేకపోతే సమూహలకు ఉందా? ఏమంటే ఎలా ఉంది? ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందా? వెరీ గుడ్, బాగానే ఉంది. ఈసారి తుంగభద్ర వెళ్ళినప్పుడు నన్ను తీసుకెళ్ళండి. కాబట్టి మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకు హృదయంలో స్థలము లేదు. ఓకేనండి. మీకు ఒక చక్కని మాట చెప్పనా? దేవుడు భూమిని ఆకాశాన్ని చేశాడు. అబ్రహాం గారు మీరు చేశారా? దేవుడు భూమిని ఆకాశాన్ని చేశాడా? మరి మాది చేశాడా? మనల్ని అందరినీ పుట్టించాడా? మన లోపల ఊపిరిదాడా? దేవుడు ఏదైనా చేయగలడా? కానీ దేవుడు ఈరోజు రాత్రి ఒక్క విషయం అడుగుతున్నాడు, నీ హృదయంలో ఉండాలనుకుంటున్నాను, నాకు స్థలం ఇయ్యాను. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మన హృదయంలో ఉంటే మనకి ఏం కావాలండి? పాట కాదు, నీవే నాకు చాలును యేసు, పాటలు కాదు. హృదయంలో దేవుడు ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. హల్లెలూయా. మన హృదయంలో దేవుడు ఉన్నప్పుడు మనం ఆకలికి ఉంటే చూడగలడా? మన బాధలో ఉంటే చూడగలడా? మన మీద ఎవరైనా యుద్ధానికి వస్తే చూడగలడా? దూరంగా ఉంటే ప్రమాదం. కానీ హృదయంలోనే దేవుడు ఉన్నప్పుడు అంతకన్నా ఐశ్వర్యం ఏది లేదు. హల్లెలూయా. దేవుడు మన హృదయంలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. మీ హృదయాన్ని నాకు ఇవ్వండి కుమారుడా, మీ హృదయం నాకు ఇవ్వండి. దేవుడికి నేను హృదయం ఇవ్వనంతకాలం నేనే యాతన పడిపోయాను, మీకు తెలియదు. చాలా యాతన పడ్డాను నేను. అంత యాతన కాదండి. దేవుడికి హృదయం ఇచ్చాక ప్రశాంతత వచ్చేసింది. హల్లెలూయా. ఎంత ప్రశాంతత వచ్చిందంటే, హైదరాబాద్లో బాంబులు వేస్తారు అన్నాడు మా మనవడు. తాతయ్య లైట్లన్నీ ఆరిపోయాలన్నాడు. మనం ఆరిపితే సరిపోద్దేంట్రా, చుట్టుపక్కల కూడా ఆరిపోదు. సైరన్ మోగుతుంది, ఆడికి ఇదే గొడవ. సైరన్ మోగుతుంది, లైట్లన్నీ ఆపేయాలి, లేకపోతే బాంబులు వేసేస్తారు అన్నాడు. ఆడంటే పని కుర్రాడు. ఈ మోషకి ఏమైంది? ఈ మోషే అంటాడు, రాజేష్ గారు మీరు అందరూ వచ్చేయండి మా కూడా, హైదరాబాద్లో బాంబులు వేసేస్తారు అన్నాడు. అప్పుడు వీళ్ళందరూ అయిపోయాక నేను చెప్పాను, హైదరాబాద్లో బాంబులు వేస్తారు, ఓకే, మనందరం చనిపోతాం. పోనీ మనం వెళ్ళిపోతాం, పాపం ఎడు చనిపోరా? మనం వెళ్ళిపోయాం అనుకోండి, ఎడు చనిపోరా? ఓకే, ఒకవేళ మనం హైదరాబాద్లో ఉండగా బాంబులు వేస్తే మనం చనిపోతే మనంత ధన్యులు ఎవరు లేరు అన్న. హల్లెలూయా. మనం తొందరగా దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం. పైగా అందరం వెళ్ళిపోతాం. 9 మంది సభ్యులు ఒక్కసారి వెళ్ళిపోతాం. ఇదంత ఒకడు చచ్చి ఒకడు బతికిన బాధే కదా అన్నాను. మళ్ళీ మాట్లాడలేదు. కాబట్టి బ్రతుకుట
ఒకప్పుడు ఈ మాట అన్నాను నేను. ఇప్పుడు నేను ఆ నిర్ణయానికి వచ్చాను. బ్రతుకుడు క్రీస్తు చావు అయితే లాభమే. ఇది హృదయంలో దేవుడు ఉంటాం కదండి. మా అబ్బాయి అన్నాడు, ఈ బాంబు భయంతో రోడ్డు అంత ఫ్రీగా ఉంది, టైంకి వెళ్ళిపోతున్నాం మనం ట్రైన్కి అన్నాడు. అది కూడా దేవుని కృప. హల్లెలూయా. ఓకే, ఇంకో మాట కూడా అన్నాను, మేము వెళ్ళిపోతాం. మేమందరం వచ్చేసాం. మా కోళ్ళు వచ్చేసింది వాళ్ళ అమ్మగారింటికి పిల్లవాడిని తీసుకుని సెలవులకి. ఇప్పుడు రాజేష్ ఒక్కడే ఉన్నాడు, హైదరాబాద్లో బాంబు వేసాడు అనుకుందాం. మా అందరికంటే ముందు అక్కడ కూర్చుని త్వరగా రండి అని కేకెత్తాడు. నష్టం ఏంటి? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. లేదు, హైదరాబాద్ మార్చేసుకుని తణుకులో వేసేసారు. తప్పేముంది, వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరందరూ దేవుడి కోసం చనిపోవటానికి పోటీ పడాలి. ఎలాగా? నేను ముందు అనాలి. ఎంతకాలం ఉన్నా ఏముంది, లోకంలో ఏమీ లేదు. ఓకే, మీరు బతకటానికి దెబ్బలాడుకోవద్దు, చనిపోవటానికి దెబ్బలాడాలి. హల్లెలూయా. ఏముంది, లోకంలో కొట్టు చేస్తున్నావు, నానా బాధలు పెట్టుకున్నావు, నానా శ్రమలు పెట్టుకున్నావు, నానా ఇబ్బందులు పెట్టుకున్నావు, ఇంకా పెట్టుకుంటున్నావు. ఇప్పుడు యేసు ప్రభు కోసం జీవించే వారికి కష్టాలన్నీ తీరిపోయినాయి అన్నమాట. హల్లెలూయా. విశ్రాంతి వచ్చేసింది. ఏది ఏమైనా పర్వాలేదు, అదే విశ్రాంతి. ఏది ఎలా జరిగినా పర్వాలేదు, అదే విశ్రాంతి. ఓకే, ఇప్పుడు చూడండి. మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని అడిగాను. కూర్చో, తిరక్కలాగా కూర్చో, తిరగకూడదు, అలా జాగ్రత్తగా వినాలి. ఒకడేమో కూడా వస్తానంటే వద్దన్నాడు, ఇంకొకడు వస్తాను కానీ మీ దగ్గరికి వచ్చేటప్పుడే కబురు వచ్చింది నాకు, మా నాన్న చనిపోయాడు, మా నాన్న పాతి పెట్టుకుని చిన్నదినం పెద్దదినం అని చేసేసి వస్తాను అన్నాడు. యేసుప్రభు ఏం చెప్పాలి? అలాగే నాయన, నాన్న చనిపోయినప్పుడు వెళ్ళాలి కదా, ఊళ్ళో వాళ్ళు అందరూ ఏమైనా అంటారు కదండి. చూసారా, ఎవరో ఏళ్ళ కార్యక్రమానికి వచ్చారని పనిగట్టుకుని నానా బాధలు పడి ట్రైన్ టికెట్ పోయిన బస్సు ఎక్కి వెళ్ళి పాపం దెబ్బలు కొట్టుకుని వచ్చారు. నేను అంటాను, అలా వెళ్ళకూడదండి అనుకుంటారు. ఒక్క 5 నిమిషాలు నిద్ర అవుతుంది స్వాతి. కాబట్టి ఏదో ఒకటి అనుకుంటారండి. మేము ఒకటో చెప్తాం, మీరు ఏమనుకున్నా పర్లేదు. ఎవరైనా మమ్మల్ని పెళ్ళిళ్ళకి కార్యక్రమాలకు కేకేసినప్పుడు ఆడతో చెప్తాను, మేము ఇద్దరం ముసలోడు, నాకు వయసు అయింది, ఆవిడకి వయసు అయింది, రాలేమండి. వాళ్ళ పాపం పెద్దోడు అయిపోయారని వెళ్ళిపోతారు కదా. అదే దేవుడి కార్యక్రమాలకి 20-18 దాకా పరిగెత్తికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. అలా ఉండాలి. ప్రసన్నపడినాడు ఆయన. మూట కట్టుకుని వెళ్ళిపోకూడదు, అక్కడ సంచెట్టుకుని. ఎన్నోసార్లు చెప్పాను, సంచెట్టుకుని వెళ్ళకమ్మా అని. ఏదో ఒకటి చెప్పాలి, అన్నిటికీ వెళ్ళకూడదండి, తప్పించుకోవాలి. ఇంకా మరీ తప్పనిసరి పరిస్థితి అయితే దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసి, కష్టపడింది మీరు, బాధపడింది మీరు, ఇబ్బందులు పడింది మీరు. ఓకే, కాబట్టి దేవుడు ఏం చెప్పాలి? వెళ్ళి మీ నాన్నను పాతి పెట్టుకుని ఆ కార్యక్రమాలన్నీ ముగించుకుని నువ్వు రా అనాలి. కానీ యేసు నన్ను వెంబడించు, గట్టిగా చెప్పండి. ఏమంటున్నాడు? ఇంగ్లీష్లో బాగుంటుంది, ఫాలో మీ. నన్ను వెంబడించు. వెళ్ళొద్దు, రాయిపాడు వెళ్ళొద్దు, అంతే కదా. మనసంతా రావిపాడు మీద. ఇక్కడ ఒక ఆవిడ ఉందా, ఈడూరు వెళ్ళొద్దు, పోడూరు వెళ్ళొద్దు, తల్లి సంఘానికి కత్తపాడు వెళ్ళొద్దు, అమ్మమ్మ సంఘానికి అది ఎక్కడ ఉందో నాకు తెలదు. దేవుడు అంటున్నాడు, మీ నాన్నని పాతి పెట్టడానికి నీకు సెలవు ఇవ్వను. ఈవిడ లేచింది.
ఎక్కడికి వెళ్తుందో ఏంటో చెప్పండి. ఇది ఎలా ఉంటుంది మీకు? స్వాతికి అయితే అసలు ఒళ్ళంతా పంట వచ్చేది. విశ్వాసరాజుతో ఊరుకోండి, మీ భక్తి మీరును, మీ పాస్టర్ గారు మీరును, రావుపడి వెళ్ళొద్దా అని పళ్ళు పట్టపట్ట కూరికెత్తుంది. కానీ వెళ్ళొద్దనేది ఎవరు? నేనా దేవుడా? ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు? నాన్నను బాధ పెడతానికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఇదేం దేవుడు అంటే? మీరు ఇంకో సందర్భం గుర్తు చేసుకోండి. మార్తేమో వంటగదిలో ఉంది. ఓ పొయ్యి ఉఫ్ అని ఊదేస్తుంది, వంట చేస్తుంది. మరి ఏమో యేసు ప్రభు దగ్గర కూర్చుంది. లోపల మండిపోయింది ఆవిడికి. మళ్ళీ లేచాడు. పెద్ద కష్టం అయిపోయింది మీ అబ్బాయికి నాతోటి. హైదరాబాద్లో అలా తిరుగుతూనే ఉంటాడేమో. కాబట్టి మార్త లోపల నుంచి కాకేసింది. ఏమని? నేను ఒక్కదాన్ని ఎంత కష్టపడుతుంటే నీకు చింత లేదా? కూర్చుని దగ్గర కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తున్నావు ప్రభువా, నా చెల్లెల్ని పంపంటే యేసు ప్రభు. అమ్మ మరి తప్పు కదా. అక్క లోపల వంట చేసుకుంటుంది, నువ్వు వెళ్ళాలి కదా అన్నడా. ఆ వంట దుకాణం కట్టిపెట్టి నువ్వు కూడా వచ్చి కూర్చో, కొంతసేపు ఉంటే నీకు దేవుడు దొరకడు అన్నాడు. హల్లెలూయా. ఇదండి యేసు ప్రభు పద్ధతి. ఆ పద్ధతి నేను పాటించాను కనుక నేను చాలామందికి నచ్చను. అంటే చుట్టాలను వదిలేసుకోమంటారా? నేనా వదిలేసుకోమన్నానా? చుట్టాలను వదులుకోమంటలా, దేవుడిని వదులుకోవద్దు అంటున్నాను. హల్లెలూయా. దేవుడికి ఇష్టం లేకపోతే చుట్టాలనైనా, కొడుకునైనా, పెళ్ళాన్నైనా, కొడుకునైనా, కూతురునైనా, ఎవరినైనా వదిలిపెట్టవలసిందే. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. విన్నారా ప్రసన్నమణి గారు? దేవుని చిత్తం లేకపోతే నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్న నీ మానవరాలను కూడా విడిచిపెట్టవలసిందే. అంతేనా శివ గారు? ఇంకా 5 నిమిషాలు. మీరు స్వాతి గారు పడుతున్న బాధ నేను గమనిస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఒక్క మాటతో అయిపోయింది. మృతులు తమ మృతులను పాతి పట్టుకొననిమ్మని చెప్పాను. ఇప్పుడు లోకంలో 2 ఉన్నారండి, సజీవులు, మృతులు. చెప్పండి, సజీవులు, మృతులు. సజీవులు అంటే ఎప్పుడు జీవించేవారు, మృతులు అంటే అగ్నిగుండంలోకి వెళ్ళి కాలేవారు. మీ నాన్న మృతుడు, మీ నాన్నకి దేవుడు అక్కర్లా. మీ నాన్న నేలపాలలో ఉన్నారు చుట్టాలు, ఆడకి దేవుడు అక్కర్లా. వాళ్ళందరూ కలిపి ఆడ కార్యక్రమంలో ఉంటారు. కానీ నిన్ను దేవుడు పిలిచాడు. హల్లెలూయా. నువ్వు దేవుడి బిడ్డవి, నువ్వు దేవుడి బిడ్డవి. ఆ శాస్త్రి ఉన్నాడే, అతడు దేవుడి బిడ్డ కాదు, అందుకే అతను రమ్మని నేను అనలేదు. నువ్వు దేవుడి బిడ్డవి, నువ్వు సజీవుడివి, సజీవ దేవుని బిడ్డవు నువ్వు. కాబట్టి ఆ చచ్చిపోయేవాడితో తిరక్కు, ఆ కార్యక్రమానికి వెళ్ళకు, ఆ కార్యక్రమాలన్నిటికీ వెళ్ళకు. నువ్వు ఏ కార్యక్రమానికి వెళ్ళాలో ఆ కార్యక్రమానికి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళు. ప్రతి కార్యక్రమానికి టికెట్ తీసేశారని ఎక్కకు, ప్రతి చోటుకి వెళ్ళిపోకు. విజ్ఞత కావాలి, జ్ఞానం కావాలి, దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి అడగాలి. వింటున్నారా? టికెట్ తీసారు అన్నవాడు కానీ, టికెట్ తీయించుకున్నవాడు కానీ ఒక్కళ్ళు కనబడతలేదు ఈ మధ్యన. ఆ మధ్యన టికెట్లు తీసుకుని చాలామంది వెళ్ళిపోయారు, వాళ్ళు మళ్ళీ రాలేదు. కాబట్టి టికెట్లు తీసేవాడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. టికెట్ ఎక్కడికి తీస్తున్నారో కూడా తెలుసుకోవాలి. ఒకసారి పైకి తీస్తారు టికెట్, జాగ్రత్తగా ఉండాలి. అదే మన మరణం కావచ్చు, దేవుడు తప్పించుతున్నాడు. కాబట్టి ఈ లోకంలో మృతులు, సజీవులు. సజీవులు ఎవరంటే సమస్తము విడిచి యేసును వెంబడించేవారు. హల్లెలూయా. మృతులు ఎవరంటే ఎప్పుడు లోకం గొడవతోటే ఉండేవారు. ఈరోజు నిర్ణయానికి రా, నువ్వు సజీవుడువా, మృతుడువా? 2. మన దేవుడు సజీవుల దేవుడు, మృతులకు దేవుడు కాదు. హల్లెలూయా. నేను అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి,
ఇశ్రాయేలు దేవుణ్ణి అన్నాడు యేసు ప్రభు. అంతేగాని సచ్చినోడికి దేవుణ్ణి కాదు అన్నాడు. హల్లెలూయా. సజీవుల దేవుడు. అబ్రహాం బతుకున్నాడు, దావీదు బతుకున్నాడు, ఇశ్రాయేలు బతుకున్నాడు. అంటే దేవుడి దృష్టిలో జీవించున్నారు వాళ్ళు. మరికొంతమంది చచ్చి ఉన్నారు. సొలొమోను లాంటి వాళ్ళు కూడా జీవించున్నట్టుగా మనకు తెలియదు. దేవుడి దృష్టిలో ఏమైపోయారు వాళ్ళు తెలియదండి మనకి. కాబట్టి నువ్వు నీ దృష్టికి బతికున్నాను అనుకుంటున్నావు, కానీ నా దృష్టికి నువ్వు మృతుడవే. హల్లెలూయా. నువ్వు సచ్చిన వాడు విషమా అన్నాడు. అబీమెలెకు అబ్రహాం పెళ్ళాన్ని తీసుకెళ్తే అబీమెలెకుతో దేవుడు అన్నాడు, ఏమయ్యా నువ్వు అతని భార్యను తీసుకొచ్చావు, బుద్ధుందా నీకు? జాగ్రత్త, చచ్చినవాడు అవసరమా అన్నాడు. దడదడలాడిపోయాడు. అయ్యి బాబు చెల్లులా అన్నాడండి. చెల్లుగా తీసుకెళ్ళు అన్నాడు. మళ్ళీ అబ్రహాం దండబెట్టి, అయ్యి బాబోయ్ మీ ఆవిడ మా ఇంట్లో ఉండి రాత్రి చచ్చిపోతున్నా అన్నాడు. కాబట్టి దేవుడు సజీవులకు దేవుడు, పరిశుద్ధులకు దేవుడు, యథార్థవంతులకు దేవుడు, దేవుడు కావాలనుకున్న వారికి దేవుడు, హృదయంలో దేవుడు ఉన్నవారికి దేవుడు. ప్రేమగల తండ్రి, దేవాధిపతి అయిన ప్రభువా, ఈ రాత్రికాలం మందు మీరు మాతో మాట్లాడిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. అన్నా కుమార్ గారిని దీవించండి. అలాగే ప్రసన్నమణి గారి భర్తను స్వస్థపరచండి. అలాగే దానియేలు అత్తగారిని స్వస్థపరిచారని నమ్ముతున్నా. ఇంకా ఎంతోమంది ఫోన్లు చేస్తున్నారు, అనారోగ్యాలతో ఉన్నారు. స్వస్థపరచండి. ఈరోజు పగలు ఉపవాస ప్రార్థన, రాత్రి సువార్త రమ్యంగా అద్భుతంగా జరిగించినందుకు స్తోత్రాలు. ఇందుకు సహకరించిన ప్రతి బిడ్డను దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మా. అందరికీ అల్పాహారం ఉంది, తీసుకున్నాను.